గుడ్ ఈవినింగ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. దేవుని నామం మహింపరచబడునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంను బట్టి దేవునికి స్తోత్రం. ఒక వాక్య భాగం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. 19 కూడా. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. ఒక్క మనిషిని యొక్క స్థితిలో దేవుని ఆశీర్వాదం. నేను ఆత్మ సంబంధమైన కార్యం కాదు చెప్పింది, ఈ లోక సంబంధమైనది. అదైతే మనకు కొంచెం ఇంట్రెస్ట్గా వింటారు మీరు కదా. ఈ లోక జీవితంలో మనకు కలుగు ఆశీర్వాదములో మన పాత్ర, దేవుని యొక్క పాత్ర. ఇక్కడ ప్రసంగి లేకపోతే సొలొమోను తనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో చూచిన వాటిని బట్టి, అనగా దైవ సంబంధమైన జ్ఞానములో గ్రహించిన వాటిని బట్టి, మన గ్రహింపు ఎలా ఉంటుందంటే మన నాలెడ్జ్ని బట్టి ఉండదు. అవును, కాబట్టి నా జ్ఞానం, మీ జ్ఞానం, మీకున్న తెలివి, మీకున్నటువంటి ఈ లోక సంబంధమైన వివేక వివేచన అని కూడా వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి మన వ్యూస్ కూడా మారిపోతానే ఉంటుంది. కాబట్టి మన వ్యూలో, మనకున్నటువంటి చూపులో, మనకున్నటువంటి ఆ ఇన్సైట్లో, ఓవర్ ద ఎన్విజైజ్లో, మనకున్న దర్శనములో, మన ఈలోక జీవితం గురించి మనకు కలిగినటువంటి అవగాహన ఒకటి ఉంటుంది. అది మనుషుల్ని బట్టి ఏమవుతుందో మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము కేవలం మానవుని యొక్క ఆలోచనలో కలిగినటువంటి యొక్క విషయం కాదు, కానీ దేవుడు అనుగ్రహించు దైవ సంబంధమైన జ్ఞానములో, అనగా జ్ఞానులకు జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితం యొక్క చివరి గడియలో దేవుడు బయలుపరచిన, అనగా తన జీవితములో కలిగిన వెరితనమును బట్టి తన పోగొట్టుకున్నటువంటి దైవ సంబంధమైన జీవితమును తలంచుచు వెరివాళ్ళలో ఒక్కడు వలె నిలబడుతున్నాను ఒప్పుకొనుచున్నటువంటి ఒక సొలొమోను మనం చూస్తూ ఉన్నాం. ఆ సొలొమోను తనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో తనకు కలిగినటువంటి యొక్క జ్ఞానములో మాట్లాడుతూ ఉన్నాం. ఈ కాలంలో అనేక విధముగా మనుషులు వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. కొందరైతే మనకు ఆస్తి ఉండే సరిపోతుంది అనుకుంటున్నారు. కొందరైతే మనకు ఆరోగ్యం ఉండే చాలు సంపాదించగలం అంటున్నారు. కొందరు ఏంటంటే ఆస్తి వద్దు, సంపాదన వద్దు, నెమ్మది ఉండే చాలు ఉండగలను అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అన్నిటినీ వ్యాపారం చేసుకున్న మనసులో ఉంటారు. అంతే కదా, అందరికీ లాభమే. నా ఇంటిలో ఒకరు జబ్బులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నేను బాధపడుతూ ఉంటాం, కానీ హాస్పిటల్కి డాక్టర్కి అదొక కేసుగా మారుతుంది. నా బాధ ఆయనకి ఏంటంటే ఒక కేసు అన్నమాట. ఆ కేసు ఆయనకు అభివృద్ధిని ఇస్తుంది, ధనాభివృద్ధి ఇస్తుంది. ఇన్ కేసు అని చనిపోయింది అనుకోండి, సావుపెట్టి అమ్మవాడికి ఒక క్లయింట్ అవుతాడు, గుంట దవ్వేవాడికి అదొక ఆ రోజు ఒక ఆదాయం అవుతుంది. అప్పుడు ఈ లోకంలో మనుషుని కలిగిన కీడు కానీ మేలు కానీ అని చెప్పడానికి ఏం లేదు. నాకు వచ్చిన కీడు ఇంకా కొందరికి ఏంటంట మేలు. ఒక డాక్టర్ అంటున్నాడు కేసులే లేవండి, చాలా కష్టంగా ఉండే. అర్థం ఏంటండి, మనుషులకి ఎవరికి జబ్బులు రావట్లేదని. అంటే జబ్బులు రావటం మనకైతే అది ఇబ్బందికరమైనది. కాబట్టి ఒక్క జ్ఞానములో తెలుసుకోండి, ఈ లోకములో కీడు అనేది లేదు. మనుషులకి జ్ఞానములో చెప్పింది అర్థం కాల మీకు. కీడే ఉంది.
ఇప్పుడు సమాధుల గ్రేవ్ యార్డులో కానీ సిమిటరీలో కానీ గుంట తవ్వి వాళ్ళకి ఒక మరణం, ఒకరు చనిపోతే ఏంటంట ఆయనకి మేలే. ఒకరు చనిపోతానే ఆయన ఇంట్లో కొంచెం అన్నం తినగలరు వాళ్ళు. అప్పుడు అంబులెన్స్ నడిపేవాడికి, అంబులెన్స్ ఓనర్కి ఏంటంటే ఒక వ్యక్తికి ఒక క్రిటికల్ స్టేజ్లో కానీ మరణాన్ని పొందుకుంటేనే ఆయన గడుపులో ప్రశాంతంగా ఉండగలరు. అప్పుడు ఒక్కడికి కీడైనప్పటికీ చాలామందికి ఏంటంట మేలు. అప్పుడు నిజమైన మేలు ఏంటో, నిజమైన మేలేండి. ఈ లోకంలో డబ్బు సంపాదించడం కష్టమైన పని కాదు. డబ్బు సంపాదించి సమృద్ధిగా బ్రతకటం అనేది కష్టమైన పని నేను అనుకోవట్లేదు, దేవుని వాక్యం కూడా బోధించట్లేదు. ఎందుకంటే దేవుడే ధన సమృద్ధి గురించి చెప్తున్నాడు. ఇద్దరు యజమానులు మీరు సేవించలేరు, సిరిని దేవుణ్ణి. సిరి అన్న మ్యామన్ అనగా మనీ, డబ్బు. అప్పుడు డబ్బు దేవుడుగా ఉన్నప్పుడు ఆ దేవుని వల్ల దీవించబడటం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాట చాలా గ్రాంధికంగా ఉంది. చాలా ఒక లిటరేచర్లో ఉన్నటువంటి ఒక పోర్షన్ అలా ఉందన్నమాట. బిహోల్డ్ దట్ which I have seen, it is good and comely for one to eat and to drink, కోరతగినది గాను, and to enjoy the good of all labor that he take under the sun is the day. అది ఎన్నో వచ్చినాం అది 18లో చదవండి. కోరదగినది గాను, చూడ ముచ్చటైనది గాను. చూడండి, కోరతగినది గాను, చూడ ముచ్చటైనది. ఒక్కని ధన సమృద్ధి. యూ జస్ట్ లిసన్ మీ వెరీ కేర్ఫుల్. రేపు పరీక్షలు లేవు, విను, వింటే చాలు, మీరు పూర్ణ హృదయంతో వింటే చాలు. నాకు తెలిసి ఇక్కడ ఒక మనుషుల్లో ఉన్న ధన సమృద్ధి గురించి సొలొమోను ఎలాగ వర్ణిస్తున్నాడంటే ఇన్ 2 ways. ఏంటంట? కోరదగినది గాను, కోరదగినది, చూడముచ్చటైనది. చూడముచ్చటైనది. ఇంగ్లీష్లో గుడ్డా, గుడ్ అండ్ కామ్లీ. ఒక మనిషిని యొక్క ధన సమృద్ధి, ఇలాంటి ఒక ధనవంతుని చూసినప్పుడు మరలా వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఇంకేంటన్నా అటువంటి ఒక జీవితం నాకు కూడా ఉంటే బాగుంటుందని సొలొమోను ఆశించాడంట. ఇటువంటి ధనవంతులు ఎవరన్నా మీ దృష్టిలో అగపడ్డారా? మన చర్చిలో కానీ లేకపోతే బయట కానీ ఊరికే చెప్పే ముందు అలా ఊపపాకండి, మొత్తం వినండి. మీరు పూర్తిగా నన్ను చెప్పని ఫస్ట్. మీ ఉన్న సమాజంలో కానీ మీ బంధువుల్లో కానీ మనుషుల్ని ఇంప్రెస్ చేసినటువంటి యొక్క ధన సమృద్ధితో కూడిన వారు ఒక డిఫరెంట్ వేలో మనం ఆలోచిద్దాం. నేను ఎందుకు బైబిల్ తెరవగానే పోషణ కనిపించింది, సర్లే వాటి గురించి కొద్దిసేపు ఆలోచించేద్దామని ధ్యానం చేశాను అన్నమాట. నాకెవరు బోధించింది కాదు. ఎంత ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. చూడముచ్చటైనది గాను, కోరదగినది ధన సమృద్ధిలో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. చదవండి. కోరదగినది గాను, చూడముచ్చటైనది గాను, నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలములో ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుట. దేవునికి స్తోత్రం. తన కష్టార్జితములో ఆయన పని చేస్తూ బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు? పని చేసి బ్రతుకుతున్నాడు. ఆయన ఆ విధముగా జీవితకాలమంతా క్షేమమును అనుభవిస్తూ, తన కష్టార్జితమును అనుభవిస్తూ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొని క్షేమముగా బ్రతుకుట. ఇదే వాని భాగ్యము. ఇటువంటి యొక్క జీవితంలో ఉన్నవారిని చూడాలని మీరు కోరట్లేదా? ఇటువంటి ఒక జీవితం మీకు కావాలని మీరు ఎప్పుడన్నా కోరుకున్నారా? లేదనే చెబుతాం. ఎందుకంటే
మనం ధన సంపాదించాలని కోరుకుంటాం, కానీ దేవుని వల్ల అనుగ్రహింపబడినటువంటి క్షేమకరమైన అనగా దేవుని వల్ల అనుగ్రహించిన పోర్షన్ ఆయన చేతిలో ఒకటి ఉందన్నమాట. ఏం తెలుసా? ద పోర్షన్ దట్ వాస్ గివన్ బై గాడ్. దేవునికి స్తోత్రం. అక్కడ కింద ఉంది లేరా, ఇట్ ఈస్ హిస్ పోర్షన్. దేవుని వల్ల అనుగ్రహింపబడినటువంటి ఆయన భాగము. హల్లెలూయా. ఎందుకంటే 19వ వచనం చూడండి. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన ధన ధాన్య సమృద్ధి, దేవుడు అనుగ్రహించిన ధన ధాన్య సమృద్ధి దాని యందు తన భాగము అనుభవించుటకు. తను ఏ అనుభవిస్తున్నాడు? దేవుడు అనుగ్రహించినటువంటి ధనధాన్య సమృద్ధి మొత్తం మింగట్లా ఏం చేస్తున్నాడు? తన భాగం అనుభవించి ఏం చేస్తున్నారు? అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు. అది కలిసి రాశారా? తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. ధనం దేవుని యొక్క గిఫ్ట్, బహుమానముగా ఇవ్వబడిన ఎంతమంది మన జీవితంలో మీకు కనపడుతూ ఉన్నారండి? నేను కష్టపడి సంపాదించానని చెప్పే చాలా మంది ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన భాగం అని చెప్పిన ఎంతమంది ధనవంతులు మన మధ్యలో ఉన్నారు? మన మధ్యలో, మన చర్చిలో కాదు, మన 10 మందిలో కాదు, ఈ లోకములో దేవుడు నాకు అనుగ్రహించిన భాగం, దిస్ ఈస్ ద పోర్షన్ వాట్ ఐ హావ్ రిసీవ్డ్. దేవుడు అన్నిటినీ ఇచ్చారు, కానీ నాకు అనుగ్రహించిన భాగం అని చెప్పడానికి ఉందా? మీరందరూ ఉంటారు కదా, మా నాన్నగారికి ఆస్తి చాలా ఉన్నాయండి, కానీ నాకు మా అన్నదమ్ముళ్ళు 3 అండి మేము, కాబట్టి నాకు ఒక ఎన్ని ఎకరాలు, ఒక 6 ఎకరాలు నష్టపడి రోడ్లో ఇచ్చారు. నీద భాగం ఏంటి? నువ్వు చూపించట్లేరు. తండ్రికి ఆస్తులు అనేకం ఉన్నప్పటికీ నీకు అనుభవించుటకు ఒక భాగం ఇచ్చాడు. ఈ కాలములో సాక్ష్యంతో కూడిన ఒక ఈ లోక సంబంధమైన సమృద్ధితో కూడిన జీవితం మనం చూడలేకపోతున్నాం. కానీ సొలొమోను చెప్తున్నాడు, ఇది చూడగోరనిది, చూడటానికి కోరదగినది, చూడముచ్చటైనది. దేవునికి స్తోత్రం. ఇటువంటి యొక్క సౌభాగ్యకరమైన జీవితం లోకములో మనం చూడాలని ప్రార్థన చేయాలి. ధనం సంపాదించుట కాదు, కానీ దేవుడు అనుగ్రహించిన పోర్షన్, దేవుడు అనుగ్రహించిన భాగం, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంతే కదా, అక్కడ క్లియర్గా ఉంది నా 4 ఆ స్థితి. అండ్ టేక్ హిస్ పోర్షన్ అండ్ టు రిజాయిస్ ఇన్ హిస్ లేబర్. తనకున్నటువంటి కష్టార్జితములో సంతోషించి బ్రతికే వారు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ us ఆర్ ఎంజాయింగ్? మీకున్న లేబర్, నీకున్న ఉద్యోగం, మీకున్న కష్టములో, కష్టార్జితములో సంతోషముతో మీకు అనుగ్రహించిన పోర్షన్ అనుభవిస్తూ బ్రతుకుతున్న ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. వారిలో ఒక్కడిగా మనం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన విషయమే కాదని బోధిస్తుంది. ఈ లోకములో మనకి కలిగినటువంటి జీవితం గురించి మనం కొందరు ఉన్నారు, నాకు తెలుసు, ఎందరు లేరు, ఎవరు లేరని నేను చెప్పలేను, కానీ కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంతవరకైనా దేవుడు ఉండటానికి నాకు కూడా కృప ఇచ్చాడు. దేవునికి అదనమాట. చాలామందిని నా గురించి చెప్తా ఉంటారు కదా, ఈయన దగ్గర బాగా అది విషయం. మనకున్న పోర్షన్ మేమిలాగా అనుభవిస్తూ సంతోషిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది విషయం. కొంతమంది వాళ్ళు కష్టపడి, వాళ్ళ సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు. నాన్న ఇప్పుడు చదవకూడదు, ఇక్కడ ఏమి లేదు, ఏమడిగినా కూడా ఆ పని గురించి చెప్తారు. ఏంటి ప్రేయరు? ఉద్యోగం. ఏ పని? అది.
వారి ముఖం ఏనాడు సంతోషంగా ఉండలేదు. కానీ దేవుడు నీ జీవితంలో 10 రూపాయలైనా గిఫ్ట్గా ఇచ్చినప్పుడు, దేవుడు ఇవ్వాలి గిఫ్ట్గా. అక్కడ ఉంది, ఏంటి నన్ను అలా చూస్తున్నారు? క్లియర్గా ఉంది, ఏంటి? ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ జీవితం, ఉద్యోగం, మీకు ఇచ్చిన ధన సమృద్ధి, మీకు ఇచ్చిన ఆరోగ్యం, మీకున్న 10 ధన ధాన్య సమృద్ధి, ధనమైన ధాన్యమైన సమృద్ధి అయినా అది దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ అయితే మీ మొగములో కనపడుతుంది. యూ విల్ రిజాయిస్ ఇన్ యువర్ లేబర్, యూ విల్ ఎంజాయ్ యువర్ లేబర్. నీ కష్టార్జితములోని ఆనందిస్తూ బ్రతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది వాళ్ళు కష్టపడి ఏం చేయలేకపో, సమాధానం పోగొట్టుకుంటున్నారు, సంతోషం పోగొట్టుకున్నారు, ఆత్మీయ జీవితం పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయ సహవాసం పోగొట్టుకుంటున్నారు, సంబంధాలు పోగొట్టుకున్నారు. అదన్నమాట ప్రభు అనుగ్రహించినటువంటి. ఎందుకు ఆ విధమైన సమృద్ధి, ఆ విధమైన ఒక జీవితం దేవుడు ఎందుకు మనకు అనుగ్రహిస్తాడంటే, చూడండి 12:5-12 చదవండి. 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినినను. సరిగా చదువు, అర్థం కాల. కష్టజీవులు కష్టపడేవాడు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను, కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖ నిద్ర నొందుదురు. ప్రశాంత పడుకుంటారండి. అర్థం కాల. కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖ నిద్ర నొందుదురు. వారు సుఖ నిద్ర. నిద్ర సరిగా పట్టకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించారా? కనపడతా ఉండే మన ముఖములో. కానీ నేను చెప్పినటువంటి నిద్ర కాదు, మీరు అనుకున్న నిద్ర గురించి కానీ చూద్దాం. కొంతమంది ముఖం చూసారా, వారు ఏనాడు సంతోషంగా ఉండదండి. మామిడికాయకి రాయి తగిలి ఉంటుంది వాళ్ళ మొగ, ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. దే విల్ నాట్ బి హ్యాపీ. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన లేవగానే కోపం తప్ప వాళ్ళకి సంతోషం రాదు. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధన అయిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు పరిసెడు వెళ్తూ ఉంటాడు మనసాక్షిలో బాధపడిన వారిగా. వై? ఎందుకు? కారణం ఎందుకు? నీ కష్టార్జితములో, నీకున్న జీవితములో ప్రభు వలన అనుగ్రహింపబడిన మేలుకు మనం సాక్షులై ఉండాలి. మన జీవితములో మనకు అనుగ్రహించిన సమృద్ధి, ధనము, ధాన్యము, వీటి యందు ఆనందిస్తూ బ్రతుకుటకు. అది సొలొమోను చెప్పినటువంటి యూసేజ్ ఎంత నాకు భాష రాదు అయినప్పటికీ చాలా ఏంటంటే చూడముచ్చటైనది, కోరదగినది. మీరు ఆశపడాలి అటువంటి జీవితం కొరకు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నాకు అంటూ ఉంటారు చాలామంది, ఏమంటారంటే, అన్న మీకే ఉందన్న దేవుడు సహాయం చేస్తాడంట. సరే నువ్వు కూడా రా నాతో కూడా. అది మాత్రం వినరు. నీకు దేవుడు సహాయం చేస్తాడు, మీ పిల్లవాడిని పంపించు దేవుని సేవకు, అది కుదరదు. అది మాకు అవమానం, అది మన జీవితంలో శ్రేష్టమైనది కాదు. సహోదరా, ఈ లోకంలో మీకు చాలామందిలో ఉన్న ధన సమృద్ధి చూసి మీరు ఆశపడుతూ ఉన్నారేమో, మీరు బాధపడుతూ ఉన్నారేమో. ఏంటి ఆశపడడం, బాధపడడం రెండు ఉన్నాయి. నాకెందుకు ప్రభువా, మేము కూడా నేను సేవిస్తున్నాం కదా, మాకెందుకు ఇవ్వట్లేదని. కానీ ఇక్కడ వచనం క్లియర్గా నేర్పిస్తుంది వాక్యం మనకి. ఏంటన్నా, దేవుడు అనుగ్రహించినటువంటి ధనధాన్య సమృద్ధిలో ప్రతి మానవుడు కండు ఒక పోర్షన్ ఉంది, ఒక భాగం ఉంది. వాటిని అనుభవిస్తూ బ్రతుకుతున్నవాడు, వాడి కష్టార్జితములో దేవుని వల్ల అనుగ్రహింపబడినటువంటి ఆ బహుమానముగా తన సమృద్ధి వచ్చినప్పుడు, ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎస్, నాకు కలిగిన సమృద్ధి, నాకున్న ప్రాస్పెరిటీ, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బహుమానం అని భావించి వాటిలో నేను బ్రతుకుతున్నప్పుడు నా కష్టార్జితములో వాడు పనిచేస్తూ బ్రతుకుతాడు, ఖాళీగా కూర్చొని బ్రతకడు. అంతే కదా. వాడి కష్టార్జితములో ఏం చేస్తాడన్నా, సంతోషిస్తూ బ్రతుకుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటారు. జీవితములో దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానముగా ఇచ్చిన ధనము, ధాన్యము, అన్నము, పానము, ఆరోగ్యము అనుభవిస్తూ దేవుడు అనుగ్రహించు మేలుకు సాక్షులై బ్రతుకుతూ ఉంటాం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఏంటంట, చూడముచ్చటైనది, కోరతగినది. మనందరూ కోరుకోవాలి ఈ జీవితం కోసం. మనందరూ కోరుకోవాలి ఈ జీవితం కోసం. నేను కోరుకోవాలి, మీరు కోరుకోవాలి. ఎందుకంటే మనలో అందరిలో కూడా మనం చూడకోరనిది, చూడముచ్చటైనది. దేవునికి స్తోత్రం. మనం చూడాలని ఆశపడుతున్నాం ఇటువంటి జీవితం అనేకల్లో, అంతే కదా. ఇది చూడటానికి ఎంతో రమ్యముగా, సంతోషముగా ఉండదు. అప్పుడు సంతోషకరమైనటువంటి ఒక ధనము కలిగినప్పుడు తన జీవితంలో ఏనాడు దేవునికి దూరం చేయకుండా తనకు దేవుడు అనుగ్రహించిన పోర్షన్ అని సాక్ష్యం, తనకు దేవుడు అనుగ్రహించిన భాగం అని సాక్ష్యమును కాపాడుతూ, తనకు దేవుడు అనుగ్రహించినటువంటి గిఫ్ట్ కదా, దిస్ ఈస్ the gift of God, praise, and to take his portion and to rejoice in his labor. అదనమాట అక్కడ మనం 5:12 చూస్తున్నాం. ఏంటది? కష్టజీవులు కొద్దిగా తినినను the sleep of a laboring man is sweet. అబ్బా, the sleep of a laboring man is sweet. కష్టపడి అన్నం తినేవాడు, కష్టపడి పని చేసి బ్రతికి అన్నం తిని పడుకున్నవాడు నిద్ర ఎలా ఉండదంట? చాలా స్వీట్గా ఉంది. మనకి సౌండ్ స్లీప్ గురించి తెలుసు, కానీ ఈరోజు సొలొమోను నేర్పిస్తున్నాడు స్వీట్ స్లీప్. కానీ నీకు స్వీట్ స్లీప్ అవసరం లేదు, స్వీట్ డ్రీమ్స్ కావాలి. అది బ్రతికి ఉన్నా నిద్రపోయినా నీకు స్వీట్ డ్రీమ్స్లో బ్రతుకుతూ ఉంటాం. కానీ ద గాడ్ ఆఫర్స్ యాస్ ఎ స్వీట్ స్లీప్, మధురమైన సుఖ నిద్ర. సుఖ నిద్రతో కూడిన రాత్రి పేరన్నమాట శుభరాత్రి. మన జీవితంలో ఎవరి హూస్ కష్టజీవులు, డబ్బున్నవాడితే కాదు, ధన సమృద్ధిలో ఉన్నవాడితే కాదు, ఉన్నవాడితే కాదు, లేనివాడితే కాదు, కష్టపడి బ్రతుకుతున్న వారి, అంటే చదవండి. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు, ఇంగ్లీష్లో ఐశ్వర్యవంతులు అంటే కష్టం, బట్ ద అబండెన్స్ ఆఫ్ ద రిచ్ విల్ నాట్ సఫర్ హిమ్ టు స్లీప్. ఏంటండా? ద అబండెన్స్ ఆఫ్ రిచ్ అంటే ఈ ధన సమృద్ధి కలిగిన వారికి నిద్ర పట్టదు. ఎందుకంటే అది వాడి ధనం. ఎవరి ధనం అది? నేను కష్టపడి సంపాదించింది, కాబట్టి నాకు నిద్ర పట్టదు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటానన్నమాట, టెన్షన్ పడి. ఈ లోకములో ఉన్న ధనవంతులు చూడండి, వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతారు? తక్కువ. వాళ్ళకున్న సమస్యలు వేరే ఎవరికి ఉండదు, వాళ్ళకున్న ఇష్యూస్ వేరే ఎవరికి ఉండదు, మీకు తెలియదు. ధనము మీద ఆశపట్టి బ్రతికిన వాడికి నిద్ర లేనప్పుడు, వాడి నెమ్మది లేనప్పుడు, జీవితంలో ఆ సుఖమేంటో అనుభవించలేనప్పుడు, మరొక్కడు ఇక్కడ 5:12, 5:19 చెబుతున్నాడు, దేవుడు అనుగ్రహించినటువంటి ధన ధాన్య సమృద్ధిని కలిగిన వాడు, తన దేవుడు అనుగ్రహించిన భాగమును భుజించిన వాడు, వాడు సంతోషముగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. వాడు కూడా కొంచెం ధనంలోనే ఉన్నాడు. బీదల గురించి కాదు చెప్తుంది అక్కడ క్లియర్గా ఉందన్నమాట. ఏంటంట? 19వ వచనం ఉంది, దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ధనధాన్య సమృద్ధి ఇచ్చి. ధనవంతుడు అనేది ధనం. కొందరికి ధనము అనుగ్రహింపబడిన వారు ఉన్నారు. మీకు అర్థమైందా? ద రిచ్ అండ్ ద అక్కడ రిచ్ ధనవంతుడు ఒక్కడు, తర్వాత ధనధాన్య సమృద్ధి అనుగ్రహింపబడిన వాడు ఒక్కడు. అర్థం కాలా మీకు? నేను సంపాదించిన ఇల్లు ఒకటి నాకు ఉంటుంది, నా తండ్రి వల్ల నాకు అనుగ్రహించిన దానికంటే పెద్ద ఇల్లు ఉంటుంది. రెండింటికి తేడా లేదు. అది నా ఇల్లు, ఇది నా తండ్రి నాకు ఇచ్చిన ఇల్లు, ఇది నా పోర్షన్. బాబా ఇదేంటంట? నా పోర్షన్. దేవుడిచ్చిన పోర్షన్ అయినా ఉందా మనకి? మీద ఉంటాయి, నాద ఉంటాయి, లేవని చెప్పట్లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి భాగం మన జీవితంలో ఉండే
వాటిని అనుభవించు బ్రతుకువాడు సంతోషముగా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. వాడి కష్టార్జితంలో కూడా ఆనందముతో బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని వరం అండి. అందగా డబ్బు మీద పడుకున్నప్పుడు ఉన్న ఆనందం కాదు ఇది. దుఃఖం లేక కాదండి, దుఃఖం లేక కాదు, అప్పులు లేక కాదు, ఇంకేంటంటే అవసరతలు లేక కాదు, కొన్ని రోగాలు లేక కాదండి. ప్రభు ఇచ్చిన వరం ఇది. అటువంటి వారికి దేవుడు సంతోషమును అనుగ్రహించేవాడు ధనముతో పాటు. ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వారి సంతోషం ఉందా? 1,00,000 మంది, 1,50,000, 2,00,000 జీతం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? వాళ్ళ సాంగత్యాలు ఎలా ఉంటుంది? వారి జీవితంలో సంతోషం అని చెప్పడానికి ఏముందండి? మన జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ధన సమృద్ధి కలిగి ఉండుట, ధనమును సంపాదించుట ఈ లోకములో పెద్ద విషయం కాదు. కానీ దేవుని వలన ఐశ్వర్యమును సమృద్ధిని పొందుట, అది జీవితంలో గొప్ప సాక్ష్యం. దేవుడు అనుగ్రహించు గిఫ్ట్ అంతా. దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేను అనుభవించిన పోర్షన్ ఏంటంట? నాకు దేవుడు అనుగ్రహించిన ఈ ఆరోగ్యం, దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగం, ఈ సమృద్ధి, దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ విధమైన ఒక శ్రేష్టమైన జీవితం. ఎందుకంటే అక్కడ మీరు చూడండి, అక్కడ ఒక వాక్యం ఉంది, 8వ వచనం చదవండి. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు. చూడండి, ధర్మమును న్యాయమును మీరి బలాత్కారముగా సంపాదించినటువంటి అటువంటి ధనము గురించి బైబిల్, ఇట్ వాస్ బై ఒప్రెషన్. బట్ దేవుడు బహుమానముగా గిఫ్ట్గా ఇచ్చిన ధనము, సమృద్ధి, ధనము ధాన్యము సమృద్ధి వేరుగా ఉంది. బలముతోను బలాత్కారముతోను, నా స్వార్థమైన ఆలోచనతోను, స్వబుద్ధితోను, కపటమైనటువంటి ఆలోచనతో, షార్ట్ కట్లో నేను సంపాదించిన సంపాదన. సో దట్ ఈస్ డిఫరెంట్. నిజముగా దేవుని వల్ల అనుగ్రహింపబడినటువంటి సంపాదన కలిగిన వారిలో సంపాదన ఒకటే కాదు, ఆనందము కూడా సంపాదనగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మధురమైన సుఖ నిద్ర సంపాదనగా ప్రభు అనుగ్రహిస్తాడు. కష్టార్జితములో కూడా ఆనందించినటువంటి సాక్ష్యముతో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అదే మన జీవితంలో ఈ అనలైజేషన్ మనకు ఉండాలి, ఈ డిఫరెన్స్ మనకు ఉండాలి. ఈరోజు నేను మీరు దేవుని వలన అనుగ్రహింపబడిన వాటి చేత సాక్ష్యార్థముగా బ్రతకాలి మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి ఇంకా 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరికి మధ్యన తేడా అండి. అందరూ ధనవంతులే, ఇద్దరికి దేవుడు అనుగ్రహించారు, లేదా మీరు సంపాదించారు అండి. ఇక్కడ దేవుడు అనుగ్రహించాడు 2వ పోర్షన్లో కూడా. తేడా అండి. ధన ధాన్య సమృద్ధి ఇద్దరికి అనుభవించినప్పటికీ ఒక్క వ్యక్తికి హీ హ్యాస్ పవర్. ఏదే ఈ ధనం అనేది తనకు శక్తిగా ఉండదు. కానీ కొంతమందికి పైన రేపు వారికి ఏంటంటే హీ హాస్ గివెన్ ద పవర్ టు ఈట్. అర్థం కాల. ధనం ఒక్కటే ఉండే కుదరదు, తినటానికి కూడా ఏమి ఉండాలి? అనుభవించి. అదన్నమాట చెప్పాను కదా, జేబులాగా వెనక కొట్టడం ఇదే వ్యాచ్. అది లెక్కలు చూస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే గాడ్ హాస్ గివెన్ ద పవర్ టు బి రిచ్, బట్ నో పవర్ టు ఈట్. పెద్ద ఇల్లు ప్రభు ఇచ్చాడు, కానీ ప్రశాంతంగా పడుకున్న కృప మాత్రం చాలామందికి లేదు. అవును, పిల్లల అకౌంట్లో చాలా డబ్బులు ఉంటాయి. మేము ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఇంకేముంది, ఆ ఇన్సూరెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎడ్యుకేషన్, అదన్నీ డిపాజిట్గా ఉంది. కానీ
పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సరైనటువంటి సమాధానం ఉండదు. ఎస్, నో పవర్ టు ఈట్. ఏంటండా? దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. దేవునికి నాట్ ఓన్లీ వెల్త్ బట్ వీఆర్, దేవుడు అది గిఫ్ట్గా మనకి ఇచ్చినప్పుడు, మన జీవితంలో ఒక భాగముగా ఇచ్చినప్పుడు అర్థం చేసుకోండి, దేవుడు అది భుజించే శక్తి కూడా మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నో డౌట్, నో డౌట్, నో డౌట్. భుజించే శక్తి. ఎంతో మంది సినీ స్టార్స్, యాక్టర్స్, పెద్ద పెద్ద వాటికోల్ పాపులారిటీతో కూడినటువంటి అనేక మంది సెలబ్రిటీస్, వారి జీవితంలో వారందరూ కూడా లోకము నుంచి వారి ప్రాణముకు హంతలుగా ఎందుకు మారుతున్నారు? హంతకులుగా. కారణం ఒక్కటే, they got power but they did not have the power to eat their life. నాకు మీకు దేవుడు ఇచ్చే వరం ఇది. ఈ విధంగా కోరుకుంటే ఏదో ఒక భాగం అని చెప్పడం దొరుకుద్ది, కానీ దురాశ కలిగి అంత సంపాదించాలి, అందరం నడవలాలి, మా బంధువుల్లో మా పిల్లలే గొప్పగా ఉండాలి, వీళ్ళని చూసి అందరిలాగా చూడాలి అని కోరుకొని మీరు ప్రార్థన చేస్తే వచ్చిద్దా లేదా అని చెప్పలేదు. వచ్చిద్దని కింద చెప్తుంది. ఏంది? ఒకనికి ధనధాన్యములు సమృద్ధిగా ఉన్నప్పటికీ దాన్ని అనుభవించుటకు వానికి శక్తి లేదు. వాడికి దాని ముందే పోతాడు, లేకపోతే వద్దంటాడు. కష్టం అన్నమాట. శక్తి లేదు. నేను మీకు దీని ముందు ఎప్పుడో చెప్పానమాట. ఏంటంటే చెప్పుంటాను, నాకు కొత్త కథలేం తెలియదు, కానీ ఏంటంటే ఒక మనిషిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు వాడికి ఇన్ని ఆయుస్సులు కావలసినటువంటి వాటికి ప్రొవిజన్స్ కూడా దేవుడు రెడీ చేస్తారంట. ఆదమును దేవుడు సృష్టించినప్పుడు వాడికి కావాల్సిన మొత్తం ఉందన్నమాట. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు అంటున్నాడు దేవుడు, అనుకోండి, ఒక స్టోరీ అన్నమాట, బిబ్లికలేం కాదు, ఎక్కడికి వెళ్ళి చెప్పబాకండి వాక్యం అని చెప్పి. ఎందుకంటే 70 సంవత్సరం ఆయుస్ ఇచ్చి పంపుతున్నాడు. ఈ 70 సంవత్సరములు ఆయుస్ ఇచ్చినప్పుడు ఆ ఆయుస్ కావలసిన మెను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ప్లాన్ చేశాడు. అదే ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ మై బర్త్ ఆన్ ద ఎర్త్, ఆ భూమి మీద ఇప్పుడు దినము నుండి 70 సంవత్సరం వరకు నా మెను కూడా రోజు కింద వీడికి రేషన్ ఇలాగ ఇస్తూ ఇలా పెట్టి ఉంటాడు అన్నమాట. నాకు ఈ ఆత్రం తట్టుకోలేక ఏం చేస్తారో తెలుసు, అర్థం కదా మీకు? అంటే ఈ రోజు కింద అప్పుడు మొత్తం మెను చూస్తూ ఉంటే 70 సంవత్సరము బ్రతకొచ్చు. ఇచ్చిన ఈ ఆహారం భుజిస్తాను 70 సంవత్సరం బ్రతకొచ్చు. కానీ మనకి ఆత్రం, పక్కింటి వాళ్ళు తినటం చూస్తాం, మనం తట్టుకోలేం. కాబట్టి ఏం చేద్దామంటే మనకి నచ్చిన విధంగా ఏం చేస్తాం? తినేస్తాం. మనకు నచ్చిన విధంగా తినేసి ఏమైందంటే 70 సంవత్సరం తినవలసిన ఆహారం ఒక 50-55లో ఏం చేస్తాం? తినేస్తాం. తినేసి ప్రభు అన్నాడు, అయ్యా నీకు ఆయుసు 70 ఉన్నప్పటికీ నీ కోట అయిపోయింది. అర్థం కాల ఏంటి? నీకు ఆయుసు, యువర్ లైఫ్ టైమ్ ఈజ్ 70. అంటే ఇంకా సుల్లన్న అన్నం తినకుండా ఉంటాడేమో, అది గురించి కాదు. ఇది చూడండి, ఏంటంటే అప్పుడు ఏంటంటే నీ ఆయుసు 70, కానీ నీ కోట, నీకు పెట్టినటువంటి ప్రొవిజన్స్ కానీ ఆ రా మెటీరియల్స్ కానీ అన్ని కావాల్సిన అన్ని కూడా 55 అయిపోయికి అయిపోయింది. ఇంకా నువ్వు 15 సంవత్సరం ఎలా ఉండాలి? ఆకలితో ఉండాలి. కాబట్టి నేను తీసుకెళ్తున్నాను. నువ్వు అలాగ భూమి మీద ఆకలితో ఉండి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అక్కడ సంపాదన కోసం, ఇక్కడ సంపాదన కోసం ఆ లోన్ పెట్టి, ఈ లోన్ పెట్టి, అక్కడ పెట్టి, అది కొనుక్కొని, పట్టు చీరలు 9 కొనుక్కొని, కాళ్ళు పట్టీలు, మెడలో సంఖ్యలు తగిలించి, ఇచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి, అప్పులు తెచ్చుకొని, అది సంపాదించి, చివరికి ఇంకా ఏంటంటే జీవితం మిగలలేక ఇంకా నీ కుక్క వలె బ్రతకాల్సి వస్తుందని చెప్పి ప్రభు అనుకుంటున్నారు. ఏమో బైబిల్లో ఉన్నది కాదు. లేదా మన ఆశలు, లేదా ఈ లోకాశలు ఎంత అవసరమైనది కాదు ఈ లోకంలో. ఆలోచించండి. యాంగిల్లో
ఫింగర్లో, ముక్కిలో, కళ్ళలో, ఇన్ని ఎక్కడెక్కడ ఉన్నామో నాకు తెలియదు, బయటి కిందే కనపడుతుంది. తీరట్లా ఎవరిని చూపించడానికి, ఎవరిని చూపించిన ఈ వయసులో. నాకు భయపడి మీరు కొందరు ఆగుతున్నారేమో, కానీ దేవునికి భయపడి కాదని మాత్రం నేను 100% చెప్పగలం. కాదంటారా? కాదని చెప్పిన చేతులు ఎత్తండి. ఆలోచించారా? మనకున్నటువంటి అది కొంతమంది పెళ్ళిళ్ళకి చూడాలి, అర్థం కాల. ఎందుకంటే అమ్మో నాయనో ఇచ్చేది ఒక్క సవర్లు వేయండి, ఒక్కసారి 2 సవర్లు ఇస్తారన్నమాట. కానీ పిల్లని చూస్తే మొత్తం మంగళగిరి బంగారంతో అలంకరింపజేసి, అది ఒట్టిదండ నాకేం తెలుసు, వీడొక్క సవర్ 2 సవర్లు అంటున్నా, కానీ ఆమా అసలు భయంకరంగా. ఎందుకమ్మా ఇది మొత్తం నీకు? నువ్వు ఆసందని ఒంటి మీద కనపడుతుంది కదండి, నీ ఫింగర్లో కనపడట్లేదా? మన జీవితంలో అవసరమైనది వాడుకోండి, అభ్యంతరం కాదు. మంచిగా బట్టలు ధరించి బ్రతకండి, నీట్గా ఉండండి, శుభ్రంగా ఉండండి. నీ జీవితంలో ఈ విధమైన ఒక జీవితం, ఈ విధమైన బ్రతుకు, ఈ లోకములో ఈ మనుష్యుల ఎదుట మనుష్యులను చూపించాలని, మనుష్యుల మధ్యలో ఒక ధనవంతుడుగా, ఒక సమృద్ధి గలవాడుగా, 10 మందిలో ఎన్నికలవాడుగా ఉండాలని ఆశించినప్పుడు you may lose one thing, the power to eat. Praise the Lord. You may be powerful to earn money, but you will be failing to eat the wealth you have earned. Praise the Lord. Hallelujah. మా తల్లిదండ్రులు అయితే మాకండు ఏది దాచిపెట్టలేదు, ఏమీ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది దైవజనులు అంటారు, మా నాన్నగారు మా అమ్మగారు మాకు ఒక బైబిలే ఇచ్చాడని. నాకు అది కూడా ఇలా. కొంతమంది కొంచెం ఎఫెక్ట్ కోసం చెప్తారు, ఏది పాస్టర్స్ ఎఫెక్ట్ కోసం కొంచెం డిలే అని పెంచేసి చెప్తారు. మా అమ్మ నచ్చిన ఈ గ్రంథం నా చేతిలో ఇచ్చి చెప్పాడు, దేవుడు కాపాడతాడని. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నాకు అది కూడా ఇవ్వాల. ఈ బైబిల్ ఇచ్చింది ఒక అమ్మాయి, కేరళలో ఉన్న ఒక అమ్మాయి అనమాట. ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కొంచెం పెట్టింది. Do you have the portion that God has given to you? దేవుడు అనుగ్రహించిన భాగం అని చెప్పడానికి మనకుందా? లేకపోతే ఈ రోజు నుంచి అనుగ్రహింపబడినది మన జీవితంలో ఆ సాక్షార్థమైన మన జీవితం. ఎందుకంటే నేను ఒక్కటి చెప్పాను, మీకు దేవుడు అనుగ్రహించిన జీవితంలో మీకంటూ ఒక భాగం ఉంది. వాటిని భుజించి బ్రతుకుతూ ఉన్నప్పుడు నువ్వు సంతోషముతోనే బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన సొలొమోను దేవుని జ్ఞానములో బోధించిన విషయం ఇది, మనుషుల జ్ఞానములో చెప్పినది కాదు, దేవుని జ్ఞానములో బోధించిన విషయం. కాబట్టి ఒక వాక్య భాగం కూడా చదివి ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగున. చాలా మంది ఏమడుగుతున్నారండి, ఈ వాక్యాన్ని తీసుకు ఇలా చెప్తా ఉంటారు. ఎవరివాడో ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అంటున్నారు. అడుగుచున్నాను అన్నారా? ఎవరు? చాలా మంది ఇలా బోధిస్తారు, దేవుడు నీ ప్రాణమును అడిగినట్లయితే. దేవుడు ప్రాణం తీసేవాడేం కాదు, క్లియర్గా ఉంది. అడుగుచున్నారు, తెలుగులో బాగు నేర్చుకోవడానికి. ఎవరు? సాతానా? ధనవంతులు ప్రాణం అడుగుతున్నారా? ఈ మాస్క్ ఎందుకు వేసుకోమని చెబుతున్నారు? సరిగ్గా సమానం చెప్పు. మాస్క్ ఎందుకు వేసుకోమన్నారు? కరోనా అని తెలియదండి నాకు. నీ ప్రాణం కోసం అడుగుతున్నారన్నా. వాడి పేరు కోవిడ్. నీ ప్రాణం కోసం అడుగుతున్న ఒంగుడు, వాడి పేరు క్యాన్సర్. ప్రాణం కోసం అడిగేవాళ్ళు తప్ప ప్రాణం పెట్టేవాళ్ళు నీ లోకంలో ఉన్నాయా? చెప్పండి.
వేడి నీళ్ళు పసుపుని ఎందుకు తాగారు? ప్రాణం కోసం అడిగేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు కదా. ప్రభు చెబుతున్నారు, ఈ లోకములో నీ ప్రాణమును అడిగేవారు తప్ప నీ ప్రాణం నిలబెట్టుకునేటువంటి అవకాశం నీకు లేదు. బైక్ కొనుక్కున్నప్పుడు హెల్మెట్ కొనుక్కోమని ఎందుకు చెబుతున్నారు? బైక్ నీ ప్రాణమును అడుగుతుంది. బైక్ కొనుక్కోవటం వల్ల నీకు ఏం ప్రాణం దొరకదు, ప్రాణం పోవడానికే ఛాన్స్. కానీ సీట్ బెల్ట్ ఎందుకు ఇచ్చాడు? ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు? కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చెప్పినట్టు 6 సవర్లు ఉంటే చెప్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నా కారులో అని గొప్పగా చెబుతారు. దేనికి? 6 చోట్ల నుంచి నా ప్రాణం అడిగే స్థితిలో ఉన్నా నేను. చాలామంది దేవుడు అడుగుతారని చెప్తుంటారు. దేవా బైబిల్ మొత్తం తప్పు అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టి మన రక్షించిన వాడు ఆ ప్రభు ప్రాణం తీస్తాడా? వరివాడా నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి. చాలా మంది ఈ వాక్యమును ఇంకొకటి కలుపుతారు. నీ నిత్యత ఎక్కడ నువ్వు గడుపుతావంట. జస్ట్ ఏంటంట, ఈ రాత్రిలో నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడ ఉంటావని అక్కడ అడిగాడు దేవుడు. నువ్వు కష్టపడి సంపాదించావు, బాగా సమకూర్చావు, అన్నీ బాగానే ఉంది కదా, కాబట్టి ఇవన్నీ నీదే అంటున్నావు, ఇవన్నీ నువ్వే సంపాదించావు అంటున్నావు. అడుగుతున్నాను, నీ కష్టపడ్డావు, సంపాదించావు, నీ ప్రాణం కోసం అడిగేవాళ్ళు తప్ప. అంతే కదా. ధనవంతులకు నెమ్మది ఉండదా? ఈ మ్యామన్ దేవుడు అని చెప్పడానికి కారణం ఏది? టైం అయిపోయింది, అయినప్పటికీ ఒక విషయం చెప్తాను. మనీ బైబిల్ ఒక అన్యాయపు సిరి చేత స్నేహితులను సంపాదించు. ఈ సిరిని అన్యాయపు సిరి అని చెప్పడానికి కారణం ఏంటి? అన్యాయపు సిరి, అన్రైచస్ మ్యామన్ అని చెప్పడానికి డబ్బు అన్యాయపు సిరి అనా? మనకు ఒక సిస్టమ్ ఉంది దీని ముందు. ఏ సిస్టమ్? నీళ్ళిచ్చి పాలు కొనుక్కున్న సిస్టమ్. ఏ సిస్టమ్? బాటర్ సిస్టమ్. అప్పుడు అన్యాయం ఉండదు. నేనేం చేస్తాను తెలుసా? షుగర్ ఇచ్చి బియ్యం కొనుక్కుంటాం. నేను ధనవంతుడు అవును, నాకు కావలసిన మొత్తం వచ్చేస్తుంది. నా దగ్గర దొంగలిచ్చడానికి ఏ ఉండవు. నా డబ్బు కోసం నా కొడుకు గొడవ చేయడు. నా దగ్గర షుగరు, నా దగ్గర బియ్యమే. ప్యాంట్ ఇచ్చి షర్టు కొంటాం. ఇప్పుడేంటి, నా భార్యకి నా మీద గొడవలు రాదు, నాకు ఆస్తుల మీద గొడవలు రావు. ఏమవుతుందంటే ఆ సిస్టమ్ పోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు అవసరమైనది మనం తీసుకోకుండా ఏం చేస్తున్నామంటే మనం డబ్బు సంపాదిస్తున్నావు కాబట్టి వాటి కొరకు పిల్లలు తగాదాలు పడుతున్నారు. అర్థం కాల. అవసరమైనది పెడితే సిరి ఎటువంటి సిరి అవ్వదు, న్యాయపు సిరి అవ్వదు. అటువంటి యేసు ప్రభు కాలములో అలాగే ఉంది. మనకు అవసరం లేనిది ఇచ్చి అవసరమైనది కొనుక్కున్నప్పుడు అక్కడ అన్యాయం జరగదు. జరిగిద్దా? జరగదు. ఎప్పుడు అన్యాయం జరుగుతుంది? నీకున్నట్టు నీవు వాటిని ఒక మనీ సిస్టంలోనికి వచ్చినప్పుడు అమ్మేసి మనం మనీ తెచ్చుకుంటున్నాం. దీని ముందు అలా కాదు. మనం ఒకటి ఇచ్చి ఇంకొకటి తీసుకుంటున్నాం. టీవీ ఇచ్చి ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మీ ఇంట్లో దొంగపడదు. పిల్లలు దొంగతనం చేయరు. కానీ ఏమవుతుందంటే మనం అమ్మి వేసి సంపాదించి డబ్బు సమకూర్చినప్పుడు వాటి కొరకు పోరాడేవాళ్ళు, ఆశపడేవాళ్ళు, కుటుంబ తగాదాలు పెరిగి 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 ఆ సిరి ఏ సిరి అయింది? అన్యాయపు సిరి అయింది. ప్రభుకు ఆప్షన్ ఇస్తున్నాడు మీకు. కాబట్టి నిన్ను ఇబ్బందిపడిన సిరి గురించి ఒక మాట అంటాను. దీన్ని సరిగా వాడుకుంటే అనేక మందిని రక్షించుటకు ఇది నీకు సహాయంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యములో నిత్యతలో నీకు అనేక మంది స్నేహితులను సంపాదించగలవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇతనితో అడుగుతున్నాడు, నీ ఎక్కడ ఉన్నావా అని కాదు నా విషయం. నీ భూమి మీద గొప్ప ధనవంతుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావో, పరలోక రాజ్యంలో ఉంటావో ఎక్కడ ఉంటావో అది పెద్ద విషయం కాదు. నేను చెప్పను నరకానికి వెళ్తాడని. ఉందా బైబిల్లో ఆయన నరకానికి వెళ్తాడని? సరిగా చదవండి. ఏమడిగాడు? నీవు సిద్ధపరిచినవి ఎవని తగుదును.
డూ యూ హ్యావ్ పవర్ టు ఈట్ ఇట్. నువ్వు సంపాదించినది తినగలిగిన శక్తి నీకుందా? నీ సంపాదించినది తినగలిగిన శక్తి నీకుందా? ఆర్ యూ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఈట్ వాట్ యు హావ్ ఎర్న్డ్? దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్తారా? నోరు తెరవటం వలన పాపం ఏముండదు. దేవునికి స్తోత్రం. ఈరోజు we have enough strength to be a rich, but మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించిన వాటిని భుజించుట అది దేవుని బహుమానం. Praise the Lord. కొందరికి అనుగ్రహిస్తాడు, కానీ దే డోంట్ హ్యావ్ పవర్ టు ఈట్. తినటానికి ఉన్న శక్తి లేని వారిగా ఉన్నారు. పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లల వలన సంతోషం అనేది కలగట్లేదు. ఆస్తులు ఉన్నాయి, సంపాదనలు ఉంటాయి, వాటి వల్ల ఆనందం లేదు. కానీ ఇక్కడ సొలొమోను చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఆర్ యు షూర్? ధనవంతుడికి అడుగుతున్నాడు, నీవు సిద్ధపరచినది, నీ కష్టపడింది అది ఎవరు భుజిస్తారని నీకు తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వకుండా, దేవుని పనికి సహాయం చేయకుండా, దైవ సంబంధమైన కార్యములో పాత్ర లేకుండా నీ కష్టపడి సమకూర్చి పెట్టింది ప్రభు అన్నాడు, ఈరోజు అది ఎవరు తింటారు? హూ విల్ ఇట్? హూ హ్యాస్ ద స్ట్రెంగ్త్ టు ఈట్ ఇట్ అప్? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యమును, సమృద్ధిని, ధనధాన్య సమృద్ధిని అనుభవించి బ్రతుకుతున్న కొందరున్నారు. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి భాగమును భుజిస్తూ, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమని భావించిన బ్రతుకుతున్న వారిని చూచి సొలొమోను చెప్తున్నాడు, వారు ఎట్టుండి వారండే కోరదగినది, చూడముచ్చటైనది. కొంతమంది ధనవంతులు ఉన్నారనేటువంటి వారు ఉన్నారు, అనేక మంది. ఇట్లాంటి దేవుని బిడ్డలు ఉన్నారండి. వారి ధనము కాదు వారి సాక్ష్యం, వాళ్ళ ఇల్లు కాదు వారి సాక్ష్యం, వారి జీవితంలో కలిగి ఏది కాదు, వారి జీవితంలో వారు భుజించే వాటి గురించి వారి సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. నేను ఎలాగ బ్రతుకుతున్నానని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. దేవుడు అనుగ్రహించిన మేలులో, దేవుడు అనుగ్రహించిన కృపలో, దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యములో, ఈ దినాలు మన ఆత్మీయ జీవితంలో, ఈ లోక జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనమందరూ కూడా ఇట్టుండి ఒక గొప్ప సాక్షులుగా మనం జీవించాలని, అనగా ధనవంతుల మధ్యలో మనం కూడా సమృద్ధిలో బ్రతుకుతున్నప్పుడు నా బ్రతుకు నీ బ్రతుకు దేవుని వల్ల కలిగిన బ్రతుకని సాక్ష్యమును ఇచ్చుచు అనేక మంది చూడకోరనిది తరువాత ముచ్చటైనటువంటి జీవితములో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ జీవితము సదాకాలము అనేక మందికి ఒక మైల్ స్టోన్గా ఉంటుంది. మనం ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకున్నాం, ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ యు జీసస్, వి థాంక్ యు లార్డ్. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు, దేవుని వలన దేవుడు నాకు ఒక జీవితం అనుగ్రహించాలి, నాకంటూ ఒక పోర్షన్ నా జీవితంలో నేను చూపించాలి. ఐ హ్యావ్ టు షో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన భాగమును నేను నిలబెట్టుకోవాలి, 10 మంది చూడే విధముగా ఉండాలని ఎంతమంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలరు? నోరు తెరుస్తారా? కొంచెం గట్టిగా ప్రార్థన చేయగలరా? దేవునికి స్తోత్రం. ధనవంతులుగా ఉండుటకు కాదు, మీ చదువులో ఒక నిర్ణయం అడగండి. నాకు ఇచ్చినదిలో ఉన్న సమృద్ధి, నాకు ఇచ్చిన బ్రతుకులో ఉన్నటువంటి నా భాగమును చూపించే కృపను పొందాలి. దేవునికి స్తోత్రము. అందరితో పాటు గొప్పవాడిగా ఉండటానికి ఉన్న ప్రయత్నం కాదు, ఎందుకంటే దాని వలన కాదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాటిలో ఉన్న గొప్ప శక్తి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించం దేవా, మీ కృప, మీ కరుణను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం, మీ సహాయమును బట్టి మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం.
నీ కృపల కష్టములో దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరే మాకు తోడై ఉండి నడిపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, నీ సహాయమును బట్టి మీకు స్తోత్రములు, మీ అద్భుత కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అద్భుత సహాయాన్ని బట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరు దీవించమని. సాక్షార్థమైన జీవితం ఈ లోకములో మాకు కలిగినది నీవు అనుగ్రహించిన బహుమానం అని భావించి మా చదువు కానీ, సమృద్ధి కానీ, ఆరోగ్యం కానీ, ఆయుస్సు కానీ సమస్తము అట్టి జీవితములో నిలబెట్టి దీవించి ఆశీర్వదించి మీరు మహిం పొందమని, మరి ఒకసారి రోగములో ఉన్నవారందరినీ గుర్తు చేసుకొని సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.